ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేళ్లకొని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. నిర్గమాకాండం 30:25. యాజకులను, బలిపీఠములను మరియు గుడారములో ఉన్న వాటిని అభిషేకించుటకు పరిశుద్ధమైన అభిషేక తైలమును ఏ విధంగా తయారు చేయాలో దేవుడైన యెహోవా చెప్పారు. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి. నిర్గమకాండం 30:26-28. ఇప్పుడు మన అభిషేక తైలము పరిశుద్ధాత్మే. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. 1 యోహాను 2:27. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.